హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్స్ విజయ నాగేష్. ముందుగా మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్‌ని? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ ఇయర్ ది బెస్ట్ ఇయర్ ఉండాలని మీకు, నాకు ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 చాలా తొందరగా వెళ్ళిపోయిందని అనిపించిన కొన్ని గుడ్ గాను, బ్యాడ్ గాను. కానీ రాబోయే ఈ 2025 అనేది చాలా హ్యాపీగా ఉండాలని అండ్ ఎన్నో సంతోషాలు మన లైఫ్‌లో హ్మ్, తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అండ్ చూసారు గదా! మా పిల్లలైతే పార్టీ మామూలుగా చేసుకోవట్లేదు. చిన్నగా వాళ్ళే అంతా డెకరేషన్ అనేది వాళ్ళే ప్లాన్ జేసుకున్నారు. మన రోజుల్లో వేరేగా ఉండేది. మార్నింగ్ లేస్తానే గ్రీటింగ్ కార్డ్స్‌తో అంతా గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చుకొని ముందు రోజు అవన్నీ ఎవరికెవరు ఫేవరెట్ వాళ్ళకి ఆ గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చుకొని, ఆ పేర్లు రాసుకుంటూ మార్నింగ్ లేస్తానే ఇల్లిల్లు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పుకుంటూ ఆ రోజులే వేరేగా ఉండేటియి. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. జనరేషనే చేంజ్ అయిపోయింది. అప్పుడు మనకి న్యూ ఇయర్ అంటే చాక్లెట్స్. ఇప్పుడు పిల్లలకైతే బర్గర్‌లు, కేక్‌లు అలా అన్నమాట. మా పిల్లలైతే ఫస్ట్ మార్నింగ్ చాలా కష్టపడిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరిని పిలుచుకొని ఒక చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నారు ఇక్కడంతా. హ్మ్. ఆ తర్వాతయితే ఫుడ్డు బయట నుంచి తెప్పించుకున్నాము. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ బిర్యానీ, కూల్ డ్రింక్స్ అయితే పిల్లలందరికీ ఫస్ట్ ఆకలైతుందనేసరికి వాళ్ళకే ఫస్ట్ ఫుడ్ పెట్టేసి, ఇంగా తర్వాతయితే పిల్లలు చాలా అయితే ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళకిష్టమైన ఫుడ్ కదా! ఇలాంటి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఇలాంటి ఫుడ్డయితే. అస్సలు లేని ఆకలి గాని వచ్చేస్తుంది వాళ్ళకి. అంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు ఫుడ్‌నైతే. ఆ తర్వాతయితే ఇంకా డాన్సులయితే సాంగ్స్ పెట్టుకొని వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొనైతే చాలా హ్యాపీగా డాన్సులయితే వేసుకుంటూ ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ ఎంత హ్యాపీగా మేము కూడా అయితే వాళ్ళలో ఒకళ్ళుగా అయిపోయి చిన్న పిల్లలుగా డాన్స్‌లయితే వేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఆళ్ళ సంతోషాలకి అవధులు లేవు. మా 31st నైట్ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరెలా చేసుకున్నారు? మీరు హ్యాపీగా చేసుకొని ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మనకి న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి గదా! మీ అందరూ ఎలా ప్రిపేర్ అయితున్నారు? ఎలా స్టార్ట్ జేస్తున్నారు? ఇంక ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి గదా! సంక్రాంతి ఫెస్టివల్‌కి పిండి వంటలు. కానీ మాకైతే ఇంకా ఫైనల్‌గా అయితే న్యూ ఇయర్ వచ్చేసిందండి. పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో కేక్ అయితే కట్ చేసేసారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ. వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా అయితే కేక్ ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ మాకు ఫైనల్‌గా అయితే 2025లోకి ఎంట్రీ అయిపోయాము అందరము. అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.